హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో డైరెక్ట్గా మనము ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. మొక్కకి ఈ బనానా వల్ల ఏంటి యూజెస్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇలా మొక్క మొదట్లో మొక్కని మొత్తం మట్టిని గుల్ల చేసుకోవాలి. కొంచెం మట్టిని అటు ఇటు జరుపుకుంటూ ఉంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. వాటర్ వేయక ముందుకే మొక్క మొదట్లో కొంచెం దూరంగా ఒక 1 ఇంచ్ దూరంగా 1 ఇంచ్ లోపలికి మనము ఏం చేయాలంటే బనానా ఉంటుంది కదా, ఇది పాడైపోయిన బనానా అయినా పర్లేదు, మీరు అప్పుడే తెచ్చిన బనానా అయినా పర్లేదు, బనానా పీల్స్ అయినా పెట్టచ్చు. ఇలా ఒక్కొక్కసారి మనము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, ఎక్కువగా తినలేకపోతే అప్పుడు ఇలా పడేయకుండా మొక్క మొదట్లో పెట్టడం వల్ల మొక్కకి ఫాస్ఫరస్ అనేది చాలా బాగా అందుతుందన్నమాట. మొక్క తొందరగా ఎదగడానికైనా అలానే పువ్వులు అనేవి రాలకుండా ఎక్కువగా ఇవ్వాలంటే ఇలాంటివి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే చాలా మంచిగా కోలుకుంటూ ఉంటుందన్నమాట. ఏదైనా డ్యామేజెస్ ఉన్నా ఎదగకుండా ఉండడం, పువ్వులు వచ్చినా రాలిపోతూ ఉండడం ఇలా అవుతూ ఉంటుంది కదా మొక్కకి. అలా అవుతున్నప్పుడు ఇలాంటి పోషకాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మొక్క చాలా ఎదుగుతుంది, అలానే పువ్వులు కూడా చాలా ఎక్కువ ఇస్తుందన్నమాట. ఎందుకంటే బనానాతో ఫాస్ఫరస్ అనేది తొందరగా అందుతుంది కాబట్టి మొక్కకి బలం ఎక్కువ వస్తుందన్నమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా బనానాస్ వేస్ట్ అవుతాయి అనుకుంటే ఇలా మట్టిని తీసి కొద్దిగా బనానాని పెట్టేయడం మాత్రమే, ఎక్కువగా మనం పని చేసేది ఏం లేదు. ఇలా పెట్టేశాక మనం మొక్కకి ఎంతైతే వాటర్ ఇస్తామో డైలీ అంత వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే మనము ఏదైనా ఫర్టిలైజర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లోనే, హోమ్ ఫర్టిలైజర్స్ అవి కూడా ఇవ్వచ్చు. ఇది పెట్టిన తర్వాత కూడా ఇది ఇవ్వడం వల్ల ఎర్త్ వామ్స్కి అనేది చాలా ఫుడ్ అనేది మంచిగా అందుతుందన్నమాట. అప్పుడు మట్టి కొంచెం గుల్లగా అవుతుంది కాబట్టి మనకి రూట్స్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. నా దగ్గర 4 అరటిపండ్లు పాడైపోయి ఉండే, ప్రతి మొక్కకి సగం సగం చొప్పున ప్రతి కుండీలో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మొక్కకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా ఇచ్చాను. ప్రతి మొక్క కూడా పువ్వులు పూసేదే కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి నేనైతే స్టార్టింగ్ నుంచే కొంచెం పోషకాలు అనేవి ఇంట్లో నుంచే ఇస్తున్నాను. ఏమేమి ఇచ్చాను, ఎలా ఇచ్చాను అనేవి చాలా వీడియోస్ ఉన్నాయి, చూడకపోతే ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కువగా మొక్కలకి హోమ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనము ఎక్కువగా ఖర్చు పెట్టే పని ఉండదు కాబట్టి మొక్కల దగ్గర మనం ఈజీగా ఇవ్వచ్చు అన్నమాట. వేస్ట్ టు బెస్ట్ అవుతాయి మొక్కలకి. సో వేస్ట్ అనేది బెస్ట్ని చేసుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.